గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మిమ్మల్ని ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ వీడియో చూసేందుకు దయచేసి మీకు మంచి ఇన్ఫర్మేషను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి చివరి వరకు చూడండి. ఫ్లేమ్స్ ఛానల్ వెల్కమ్స్ యూ హార్టీలీ టు వాచ్ అండ్ విట్నెస్ దిస్ ఇంట్రెస్టింగ్ వీడియో టిల్ ద ఎండ్. వీడియో సారాంశం ఏంటంటే, మీరు చూసి ఉంటారు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, ప్రైస్ రైస్ అన్చెక్డ్గా ఎవ్వరు దాన్ని ఆపడానికో చెక్ చేయడానికో ఎందుకు పెరుగుతుందని అడగటానికో ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి కానీ, ఇటు సోషల్ నెట్వర్క్ నుంచి కానీ, లేకపోతే సోషల్ యాక్టివిస్ట్ నుంచి కానీ, లేకపోతే సంఘాలు ఉంటాయి కదా, వీటికైనా కొంత సంఘాలు, దానికి ఒక ప్రెసిడెంటు, సెక్రటరీ, ఆఫీస్ బేరర్సు, మెంబర్స్ దగ్గర నుంచి మంత్లీ సబ్స్క్రిప్షను ఇవన్నీ తీసుకుంటుంటారు కదా, వాళ్ళు కానీ ఎవ్వరూ దీని గురించి పట్టించుకోవడం లేదండి. ఇప్పుడు చూశాను, ఇప్పుడు బెంగళూరులో మిల్క్ ధరలు పెరిగినాయి, ఎలక్ట్రిసిటీ రేటు పర్ యూనిట్ పెరిగింది, ఆటో ఫేర్లు పెరిగినాయి. ఇప్పుడు రీసెంట్గా జరిగిందన్నమాట, 1 year లోపల ఆటో ఫేర్లు రీసెంట్గా ఒక 1 week 2 weeks లోపల. తర్వాత స్కూల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగింది, బస్సు ఫేర్ అది వచ్చి గవర్నమెంట్ బస్ ఫేర్ పెరిగింది. గవర్నమెంట్ బస్ ఫేర్ పెరిగితే ప్రైవేట్ బస్ వాళ్ళు గమనుంటారా, వాళ్ళు పెంచారు. ఇది కాక మెట్రో రైలు బెంగళూరు మెట్రో రైలు వాళ్ళు 40% ఫేర్ పెంచారు టికెట్ పైన. ఇట్లా హోటలియర్స్ అన్యాయం ఏంటంటే, హోటలియర్ చిన్న హోటల్ కానీ పెద్ద హోటల్ కానీ, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ పోయి తినగలిగిన అవుట్లెట్స్, ఈటరీస్, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు వాళ్ళకి మూడ్ వస్తే రేపు రాత్రి కళలో ఏదో వాళ్ళకి నువ్వు ఇడ్లీ రేటు పెంచు, కాఫీ రేటు పెంచు, నీకు ఎంత వస్తుంది అని కళలో వచ్చి ఎవరో ఆకాశవాణి చెప్తే అది వినేసి పొద్దున్నే రేట్లు పెంచేస్తారండి. ఏందండి ఇది? ఎవరు అడగాల? ఏం చేయాలా? అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. కానీ కూరగాయల రేట్లు, ప్రొవిజన్స్ రేట్లు, చమురు రేట్లు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, ఎయిర్ ఫేర్ అండి. ఈ మధ్య కుంభమేళాకి నేను వెళ్ళొచ్చాను, February 19, 20, 21st I was there in Prayagraj, Allahabad. I had a dip in holy waters of Triveni Sangam. అప్పుడు సింగిల్ ఫేరు ఎయిర్ ఇండియాలో వెళ్ళాము. సింగిల్ ఫేర్ వచ్చి 24,000 to 25,000 రూపీస్, ఇంకా 40,000 దాకా ఉందండి అది. సింగిల్ నేను చెప్పేది. ఒక మనిషి వెళ్ళి వచ్చడానికి 50,000 అవుతుంది, 25,000. మొన్న 35 మార్చి వెళ్ళాను మళ్ళీ. అప్పుడు ఫేర్ ఈజ్ ఓన్లీ 7,000. వేరే 6,000, 7,000 ఫేర్ని 25,000కి పెంచేస్తే ఎట్లండి? ఎవరు అడిగే నాథుడే లేదా? అది వదలండి, ఎయిర్లో పోయే వాళ్ళ పరిస్థితి వదిలేసేయండి. ఎవరో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే, స్పాన్సర్ చేస్తే వెళ్ళొచ్చాను. నేను సూపర్ సీనియర్ సిటిజన్ అండ్ రైట్ లెగ్ హ్యాండిక్యాప్, మీకు అందరికీ తెలుసు. ఈ మామూలు డే టు డే బతకడానికి అవసరమైన చిన్న చిన్న వస్తువుల రేట్లు ఇట్లా పెరిగిపోతుంటే సగటు మనిషి ఎలా బతకాలి? ఆ మనిషికి వచ్చే ఆదాయం ఏమన్నా పెరుగుతుందా? జీతాలు కానీ, ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాడు ప్రైవేట్ కంపెనీలోనో, ఎక్కడో పబ్లిక్ సెక్టర్లోనో, ప్రైవేట్ సెక్టర్లోనో, లేకపోతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనో, స్ట్రీట్ సైడ్లోనో, రోడ్డు వర్క్నో ఏదో చేసేవాడు, వాడికి వచ్చే రాబడి, ఇన్కమ్ ఏమన్నా పెరుగుతుందా? లేదు, అదే ఇన్కమే.
10 సంవత్సరాలకు ముందరో 5 సంవత్సరాలకు ముందరో ఎంత ఉన్నిందో ఇప్పుడు అదే కదా ఉంది. బట్ 5 సంవత్సరాలకు ముందర ఇప్పుడు మనం మాట్లాడుకున్న వస్తువులన్నీ కదా, మిల్క్, ఎలక్ట్రిసిటీ, ఆటో ఫేర్, స్కూల్ ట్రాన్స్పోర్టు, బస్ ఫేర్, మెట్రో రైల్ ఫేర్, హోటల్స్లో చిన్న హోటల్స్ ఉంటాయి కదా, ఈటరీస్, ఒక మిడిల్ క్లాస్ దాకా, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ దాకా వెళ్ళి తినగలిగిన హోటల్స్ నేను మాట్లాడేది. వాటిల్లో రేట్స్ 5 సంవత్సరాలకు ముందర ఇప్పుడు ఎంత? ఈ విధంగా ప్రపోర్షనేట్గా ఒక సగటు మనిషి యొక్క ఇన్కమ్, రాబడి ఏమన్నా పెరిగిందా అండి? లేదు, 0 అని చెప్పచ్చు. కుటుంబం సైజు పెరిగిందే కానీ ఒంటరిగా ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 అయ్యారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ 2 అయ్యారు, తర్వాత 2 పిల్లలు అయ్యారు. ఈ లోపల వాళ్ళ అటు సైడో ఇటు సైడో పేరెంట్స్ ముసలోళ్ళు అయ్యి వీళ్ళ మీద ఆధారపడాల్సిన ఒక అవసరం వస్తే వాళ్ళు ఉంటారు ముసలోళ్ళు. ఒక ఫ్యామిలీలో 6 మంది ఉంటే సంపాదించేది ఒకడే అయితే ఈ రేట్లు ఇట్లా పెరిగిపోతుంటే ఎట్లా బతకాలండి? ఎవరు దీని గురించి ఎవ్వడూ పట్టించుకోడండి. అదేమంటే ఈ ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం పార్టీస్ అన్నీ ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తాయి. అవునా కదా? ఫ్రీబీస్, విచ్చలవిడిగా ఫ్రీబీస్, ఇవి మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం, అది మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం, మమ్మల్ని ఓటేసి గవర్నమెంట్కి రంపిస్తే. ఒక్కటేనండి, ఇంకా ఏం ఫ్రీగా ఇస్తారో కొత్తగా కనిపెట్టాలి వాళ్ళు. ఇప్పటికైతే అన్నీ ఫ్రీయే, ఏది తీసుకున్నా ఫ్రీయే. అప్పుడు అన్నీ ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్కడ ఆకాశంలో నుంచి వస్తాయి? అవన్నీ రావు కదా. గవర్నమెంట్ ఎక్కడో ఒక దగ్గర ప్రొక్యూర్ చేయాలి, లేకపోతే ఉండే ధరలనే ఫ్రీగా ఇచ్చేసేయాలి. బస్ ఫేర్లు అటువంటివి అవన్నీ ఎక్కడో ఒకటి కొనే కదా ఇవ్వాలి ప్రజలకి. వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్ని, హామీని నెరవేర్చుకోవాలంటే వాళ్ళ ఖజానా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ఖజానా ఖాళీ అయినప్పుడు ఖజానాలకు రాబడి ఎట్లా? ఈ మొదటి రేట్లు పెంచేస్తుంటారు. ఎట్లా అండి? ఇట్లయితే బతికేది కష్టం. అందుకనే ఇప్పుడు చూసారంటే ఇయర్ బై ఇయర్ ఇక్కడ బతికేది కష్టం అనేసి డబ్బుండే వాళ్ళు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. డబ్బు లేని వాళ్ళు కృంగి కుషించి ఏదో బతుకు జీవుడా అంట తిట్టుకుంటాను, ఏడ్చుకుంటాను. ఈ ధరలు, అదుపు లేని ధరలు, ఇప్పుడు మనం ఒక 10 ఐటమ్స్ మాట్లాడుకున్నాం కదా, అదుపు లేని ధరల వలలో చిక్కుకొని ఫిష్ అవుట్ ఆఫ్ ద పాండ్ లాగా తట్టుమిట్టలు ఆడుకుంటూ కాళ్ళు చేతులు ఆడలేక పారలైజ్ వచ్చి అటే జీవోత్సవంలాగా బతుకుతున్నారు ప్రజలు. అవునా కదా? ఇదండి ఈరోజుటి వీడియో. మీరు నాతో ఏకీభవిస్తే, మీకు ఈ వీడియో నచ్చితే, నేను ఒకటే రిక్వెస్ట్, ప్రతి వీడియోలో చేసే రిక్వెస్ట్ ఏనండి, ఏం అడుగుతాను మిమ్మల్ని, నేనేం అడగలేను, మీరేం ఇవ్వలేరు. ఒకటి చేయొచ్చు కదా సహాయం, మాట సహాయమో చేతి సహాయమో చేయొచ్చు కదా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ యువర్ వ్యూస్ ప్లీజ్. థ్యాంక్ యూ. God bless you all.